2026 కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదో ఒక విషయంలో విజయం సాధించినప్పటికీ కూడా ఆ విజయం సాధించిన ఆనందం మళ్ళీ అంతలోనే ఏదో రకంగా ఆవిరైపోతూ ఉండటం, అమ్మయ్య ఇక్కడి నుంచి బయటపడ్డాము అనుకునేసరికి మరొక ఊపిరాడని సమస్య మన ముందుకు రావటం, దానివల్ల ఏదో రకమైన అశాంతి, అలజడి, మానసిక ఆందోళన, ఈ రకమైన పరిస్థితులు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే అంతిమంగా చెప్పే సూత్రం ఏంటి అంటే కనుక, సరే ఎప్పటికప్పుడు ఇలాగే ఆందోళన ఉంటుంది, అలజడి ఉంటుంది, చివరికి మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బయటపడటం అనేది ఒక్కటే ఎంతో కొంత మంచి తప్ప, ప్రతి విషయంలో కూడా అంటే మనం ఉద్యోగం తీసుకుంటే ఆ ఉద్యోగంలో ఉన్నట్టుండి మనం తీసేస్తారేమో, లేదా మనకే బయటకు వచ్చేయాలేమో ఒక రకమైన ఆందోళన. సరే ఇంటికి వచ్చాం, ఇంటికి వస్తే ఎవరు ఎప్పుడు మనతో సఖ్యతగా ఉంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు మనతో వ్యతిరేకంగా ఉంటారో తెలియదు, ఎవరు శత్రువులో తెలియదు, ఎవరు మిత్రులో తెలియదు. ఇలా అర్థం కాని పరిస్థితితో కొంత అయోమయ స్థితి నెలకొనటం అనేది కూడా కర్కాటక రాశికి కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా వారు ఆశించిన పదవులన్నీ నోటి దాకా వచ్చినట్టే ఉండటం, ఏదో రకంగా వెనుదిరగటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన మంచి తాత్కాలికంగా ఎంతో కొంత గ్రహస్థితి బాగుండటం అనేది అయితే కనుక ప్రస్తుతం 2025 డిసెంబర్ నుంచి మరి 2026లో కూడా ఇంచుమించుగా మార్చి వరకు ఒకంత అనుకూలమైన స్థితి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే ఒక ముఖ్యమైన మార్పులు కానీ, కొత్త విషయాలు చేపట్టడం కానీ, కొత్త ప్రయత్నాలు మొదలెడదాం, శ్రీకారం చుడదాం అనుకునేదానికి కానీ, స్థాన మార్పులకి కానీ, ప్రదేశ మార్పులకి కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉన్నంతలో మరి ఏదైనా సరే మంచి అంటే కనుక అది 2026 మార్చి వరకు ఉంటుంది. కనుక ఏదైనా సరే వాటికి సంబంధించిన సమయంలో ప్రయత్నిస్తే ఎంతో కొంత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. ఇక 2026 మార్చి నుంచి జూలై వరకు తల నొప్పులు పెరగటం అనేది, ఏదైనా సరే పదే పదే సమస్యలతో కొట్టుమిట్టాడటం అనేది, మనకి వచ్చిన విజయంలో కూడా ఆ విజయం అది మంచికి ప్రతిరూపమా, లేదా భవిష్యత్తులో మనకి అది ఏదైనా చెడే మెడకి చుట్టుకుంటుందా, మనం తీసుకున్న నిర్ణయం సరైనది కాదా, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక 2026 నవంబర్ డిసెంబర్ మధ్య తాత్కాలికంగా కొంత ఊరట రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం మనకి కళ్యాణ యోగం పిల్లలకి ఎలా ఉంది, లేదా ఇదే జాతకులకి కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఎలా ఉంది అనేది కనుక చూసుకున్నట్టయితే గత సంవత్సరం లాగానే మరి బాగా అంటే 2025లో లాగానే బాగా కష్టపడితే తప్ప మరి పెళ్ళి వరకు వెళ్ళటం అనేది కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఏదో రకంగా వాయిదాలు పడుతూ ఉండటం, సంబంధాలు దగ్గర దాకా వచ్చి కాకపోవటం, ఈ రకంగా ఇబ్బంది అనేది ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత తప్పటం లేదు. అయితే ఉన్నంతలో మనకి అనుకూలమైన స్థితిగా చెప్పాలి అంటే కనుక 2026 జూన్ నుంచి నవంబర్ మధ్య ఆ రకమైన ప్రయత్నాలకి ఎంతో కొంత కనీసం ఫలితం ఉండేలాగా కనిపిస్తుంది. ఈ వ్యాపారస్తులు ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అభివృద్ధిగా చూసుకుంటే 2026 మే నుంచి నవంబర్ వరకు ఎక్కువ అనుకూలమైన
ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే వైద్య రంగంలో ఉంటారో స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో అంటే కాస్మెటిక్స్ కానీ, ఫ్యాన్సీ షాపులు కానీ, తర్వాత మరి బ్యూటీషియన్స్ కానీ, తర్వాత స్త్రీల బట్టలు టైలరింగ్ కానీ, అలాంటి స్త్రీలకు ఉపయుక్తమైన వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ లాభాలు గడించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇదే కర్కాటక రాశి లేదా లగ్నంలో జన్మించిన సినిమా పరిశ్రమ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆశాజనకంగా ఉంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా మరి సంవత్సరం చివరిలో డిసెంబర్ నుంచి మరింత మంచి కూడా వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి పూజలే చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికైతే అవకాశం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే వారికి కొద్దిగా సమస్య ఎక్కువగా ఉంది, మనకి ఏదైనా సరే పరిష్కారం ఎలా, ఎందుకంటే సాధారణంగా కర్కాటక రాశిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక వీరికి సడన్ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు అనేది కానీ, ఉక్రోషం కోపం అనేది కానీ కొద్దిగా ఎక్కువ శాతం ఉంటుంది. దానివల్ల కూడా ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, అనవసరంగా మనసు పాడు చేసుకోవటం కానీ ఉంటుంది. అలాంటిది ఏదైనా అనిపించినప్పుడు యమతిష్ట అనేది ఒక ఉపజాతి రత్నం ఉంటుంది. అది కొద్దిగా మనం దిండు కింద పెట్టుకుని పడుకున్నట్టయితే ఏదో రకమైన పరిష్కారం లభించడం అనేది అయితే ఉంటుంది. కనుక మొత్తం మీద ఎలా చూసినా కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి 50% మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.